హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. క్రిస్మస్కి స్పెషల్గా చాక్లెట్ పిస్తాచియో కుకీస్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. ఒక బౌల్లో 100 గ్రామ్స్ బటర్ వేసుకుని హాఫ్ కప్ షుగర్ని గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఒక ఎగ్ని కూడా కొట్టేసుకుని హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 కప్స్ మైదా పిండి వేసుకుని $50 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని ఇలా చాప్ చేసి ఇందులో వేసుకుని హాఫ్ కప్ పిస్తాచియోస్ని కూడా చాప్ చేసుకుని ఇందులో వేసుకుని అలానే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని అన్నిటినీ కలిపేసుకుందాం. అన్నీ కలిపేసుకున్నాక బ్యాటర్ ఇలా క్రమ్స్లా అవుతుంది. ఇప్పుడు కొంచెం బ్యాటర్ని చేతిలోకి తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ఇంకా పార్చ్మెంట్ పేపర్ పెట్టుకున్న బేకింగ్ ట్రేలో పెట్టుకుందాం. ఇలానే మిగిలిన బ్యాటర్ని కూడా కుకీస్ షేప్లోకి చేసుకుని బేకింగ్ ట్రేలో పెట్టేసి అవన్నీ ప్రీహీట్ చేసుకుని 180 డిగ్రీస్లో 15 మినిట్స్ బేక్ చేసుకుందాం. బేక్ చేసేసుకున్నాక అవెన్లోంచి తీసి చల్లారనివ్వాలి. ఈ కుకీస్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో 3 months వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. కుకీస్లోకి తీసుకున్న బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. బ్యాటర్ క్రమ్స్ లాగా ఉండాలి. ఇలా ఉంటేనే కుకీస్ క్రంచీగా అవుతాయి. డార్క్ చాక్లెట్కి బదులు మనం చాకో చిప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా క్రంచీ చాక్లెట్ పిస్తాచియో కుకీస్ని ఈ క్రిస్మస్కి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.